రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తప్పించే ప్రవాస భారతీయులకు తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ భక్తుల సౌకర్యార్థం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐలు భారతదేశానికి వచ్చిన 30 రోజుల్లోపు మాత్రమే సుపథం మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది. అయితే ఈ గడువు తక్కువగా ఉండటం వల్ల తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామంటూ భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను టీటీడీ సానుకూలంగా స్పందించింది. ఇకపై ఈ గడువును ఏకంగా 90 రోజులకు అంటే 3 నెలలకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల స్వదేశానికి వచ్చిన ఎన్ఆర్ఐలు తమ వ్యక్తిగత కుటుంబ పనులను ముగించుకొని 3 నెలల వ్యవధిలో ఎప్పుడైనా నిరంతరాయంగా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఎన్ఆర్ఐ భక్తులు తమ ఒరిజినల్ పాస్పోర్టు జిరాక్సు కాపీలతో సుపథం ప్రవేశ మార్గం వద్దకు చేరుకుంటే అధికారులు వాటిని పరిశీలించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ జారీ చేస్తారు. టీటీడీ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఎన్ఆర్ఐ భక్తులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ఆర్ఐలకు ఒక తీపి కబురు అందించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ గంగోత్రి, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఎన్ఆర్ఐ భక్తులకు మంచి శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి. గతంలో ఎన్ఆర్ఐ భక్తులు శ్రీవారి దర్శించుకోవాలంటే వాళ్ళ ఇమిగ్రేషన్ స్టాంప్ డేట్ ద్వారా 30 రోజులు మాత్రం వ్యాలిడిటీ ఉండేది. ఆ వ్యాలిడిటీ ఇప్పుడు 90 రోజులకు పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్ఆర్ఐలు పలువురు విజ్ఞప్తి మేరకు టీటీడీ అదనపు వెంకయ్య చౌదరికి పలువురు విజ్ఞప్తి చేశారు. చాలా మంది ఎన్ఆర్ఐలు స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు స్వామివారు దర్శించుకోవాలంటే 30 రోజుల వ్యవధిలో కుదరని పరిస్థితి, చాలా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇంటి వస్తున్న ఉండేందుకు మరొకటి స్వామివారు దర్శించుకోలేకపోతున్నాం అనే బాధను వాళ్ళు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అందరికీ వీలుగా విసులుపడే విధంగా 90 రోజులు అంటే 3 నెలల వ్యవధిని కేటాయిస్తూ ఆ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఎవరన్నా స్వదేశానికి వస్తే ఆ డేట్ నుంచి 90 రోజుల లోపల స్వామివారిని ఎప్పుడైనా దర్శించుకునే విధంగా, అలాగే వైకుంఠం వద్ద చేరుకున్న వాళ్ళకి వాళ్ళ పాస్పోర్ట్ ఆధారంగా 300 రూపాయల టికెట్లను జారీ చేస్తున్నారు. ఆ రకంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తున్న కోటాను పెంచుతుంది. మరోవైపు ఎన్ఆర్ఐ భక్తులు కూడా ఆ రకంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తుంది. ఎవరైనా స్వదేశానికి వచ్చిన భక్తులు 90 రోజుల్లో స్వామివారి దర్శనానికి పాస్పోర్ట్ తీసుకొని వస్తే ఆ జిరాక్స్ కాపీని, అలాగే ఆ పాస్పోర్ట్ కాపీని ఒరిజినల్ తీసుకొని సూదం మార్గం ద్వారా వస్తే అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, అక్కడ ఫిల్ చేసిన తర్వాత వారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సురేష్.